హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. 7 సార్లు గెలిచిన కుప్పం నియోజకవర్గం ఈసారి తనకి సేఫ్ కాదని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వేరే నియోజకవర్గానికి బదిలీ అవ్వాలని ఆలోచన చేస్తున్నారా? ఇప్పుడు ఈ ప్రశ్నలే రాజకీయ వర్గాల్లో షికార్లు చేస్తున్నాయి. రాజకీయ వర్గాల్లోనే కాదు, టీడీపీ వర్గాల్లోనూ దీనిపైనే చర్చ నడుస్తోంది. దీనికంతటికీ కారణం చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరే. తాజాగా ఆమె కుప్పం నియోజకవర్గంలో చేసిన వ్యాఖ్యలే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంతా అనేసి చివర్లో ఆమె ఏదో సరదాకి ఇలా అన్నా కూడా ఆమె మనసులో ఇంకేదో ఉందని అంటున్నారు. చంద్రబాబు నాయుడి ఆదేశాలతోనే ఆమె అటువంటి వ్యాఖ్య చేసి ఉంటారని అంటున్నారు. నారా భువనేశ్వరి కుప్పంలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడకు తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలు కుప్పం ప్రజలను ఉద్దేశించి నారా భువనేశ్వరి ప్రసంగించారు. నా భర్త చంద్రబాబు నాయుడిని ఇప్పటికీ 35 ఏళ్లుగా గెలిపిస్తూనే ఉన్నారు మీరు, అవునా కాదా అని భువనేశ్వరి అన్నారు. అందరూ అవును అని బదులిచ్చారు. దానికి ప్రతిస్పందనగా భువనేశ్వరి అందుకని ఇక ఆయనకు రెస్ట్ ఇద్దాం, నా మనసులోని కోరిక ఏంటంటే ఈసారి కుప్పం నుంచి నేను పోటీ చేస్తాను అన్నారు. ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకొచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను తిట్టను మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. ఆ వెంటనే చంద్రబాబు కావాలనుకునేవారు చేతులెత్తండన్నారు. కొందరు చేతులెత్తారు. ఆ వెంటనే నేను కావాలనుకున్న వారు చేతులెత్తండి అన్నారు. మళ్ళీ ఆ వ్యక్తులే చేతులెత్తారు. ఇద్దరూ కావాలంటే కుదరదు, ఎవరు కావాలో చెప్పండి అంటూ నవ్వేశారు. ఆ వెంటనే ఇది నేను ఏదో సరదాకి జోక్గా అన్నాను, సీరియస్గా కాదన్నారు. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి. అదే అందరు చేతులెత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒకలే చెప్పాలి. నేను ఇది ఊరికనే అంటున్నాను, నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు, నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఇది ఊరికే ఒక జోక్ కింద, ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా, అది ఒక లైటర్ మూమెంట్. ఇది నిజం అనుకోపాకండి, ఆయనే ఉంటారు మీకు ఎప్పుడు. అయితే చంద్రబాబు నాయుడు సతీమణి హోదాలో చాలా రిజర్వ్డ్గా ఉంటూ తక్కువ మాట్లాడే భువనేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారంటే అది జోక్గా కానే కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. అందులో ఏదో ఒక మర్మం ఖచ్చితంగా ఉందంటున్నారు వారు. కుప్పం ప్రజల నాడిని పట్టుకునేందుకే ఆమె ఈ వ్యాఖ్య చేసి ఉంటారని వారు భావిస్తున్నారు. ఇదంతా కూడా రాజకీయ దురంధరుడైన చంద్రబాబు నాయుడి వ్యూహం ప్రకారమే జరిగిందని వారు అనుకుంటున్నారు. ఈ ప్రశ్నను బయటి వ్యక్తుల చేతనో ఇతర పార్టీ నేతల చేతనో అనిపిస్తే బావుండదన్న ఆలోచనతోనే తన భార్య చేతనే చంద్రబాబు పలికించారని అంటున్నారు. భువనేశ్వరి వ్యాఖ్య వెనక ఆంతర్యం ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కుప్పం నియోజకవర్గం నుంచి పోటీకి చంద్రబాబు నాయుడు అంతగా ఆసక్తి చూపటం లేదా, లేక కుప్పం ప్రజల్లో తన పట్ల ఆదరణ ఏ మేరకు ఉంది అన్నది తెలుసుకోవాలని బాబు అనుకుంటున్నారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో టీడీపీకి ఘోర పరాజయాలే వచ్చాయి. అన్ని ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేసింది. కుప్పం మున్సిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో కుప్పం మండలంలోని 29 పంచాయతీల్లో 25 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే విజయాలు సాధించారు. గుడిపల్లి మండలంలో 18 పంచాయతీలుంటే అందులో 14 పంచాయతీల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులే గెలిచారు. 22 ఎంపీటీసీ స్థానాలుంటే అందులో 20 చోట్ల పాలకపక్షం జెండా ఎగిరింది.
కుప్పం నియోజకవర్గంలో ఉన్న 4 జెడ్పీటీసీలు పాలకపక్షం ఖాతాలో పడ్డాయి. ఇలా వరుసగా ఏ ఎన్నిక జరిగినా టీడీపీకి పరాజయాల పరాభవాలే ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకుంటామని వైసీపీ నేతలు అప్పట్లోనే ఛాలెంజ్ చేశారు. ఈ పరాజయాల తర్వాతనే చంద్రబాబు తన రాజకీయ జీవితంలో మొదటిసారి కుప్పంలో సొంత ఇల్లు నిర్మాణానికి నడుం బిగించారు. 2-3 నెలలకోసారి కుప్పం వెళ్లి 2-3 రోజులు అక్కడే మకాం వేస్తున్నారు. అయినా ఆయనకు కుప్పంలో టీడీపీకి అనువైన వాతావరణం ఉందన్న ధీమా రావటం లేదంటున్నారు. ఈసారి కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం అయితే తనకు సురక్షితమైనదని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. చేస్తే కుప్పంతో పాటు పెనమలూరు నుంచి పోటీ చేయొచ్చు, లేదా కుప్పం వదిలేసి పెనమలూరు ఒక్కచోట నుంచే పోటీ చేయొచ్చని అంటున్నారు. ఏది ఏమైనా భువనేశ్వరి చేసిన వ్యాఖ్య టీడీపీని ఒక విధంగా డిఫెన్స్లో పడేసిందనే చెప్పాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.